నమస్కారం. విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నేను దుర్గా ప్రసాద్. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఏపీ అవతరణ దినోత్సవాన్ని నవంబర్ 1నే నిర్వహించాలి. సీఎంకు బహిరంగ లేఖ రాసిన తెలుగుదండు. రాష్ట్రంలోనే మొదటిసారిగా విశాఖలో డిస్ట్రిక్ట్ ఓపెన్ అన్రేటెడ్ చెస్ టోర్నమెంట్ నిర్వహించిన ఆదిత్య చెస్ అకాడమీ. విశాఖ మీ అడ్డానా, ఇక్కడ వనరులను నాశనం చేస్తామంటే చూస్తూ ఊరుకోం. సీఎం చంద్రబాబుకు వైసీపీ నేత వాసుపల్లి హెచ్చరిక. డీటెయిల్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నవంబర్ 1న నిర్వహించాలని తెలుగుదండు అధ్యక్షుడు పరవస్తు పనిసేని సూర్య డిమాండ్ చేశారు. ఈ మేరకు మద్దిలిపాలెం కూడలి తెలుగు తల్లి విగ్రహం వద్ద అక్షతులైరి ఆంధ్రులు అంటూ పలువురు సాహితీవేత్తలు భాషాభిమానులతో ఓ కార్యక్రమం చేపట్టారు. తెలుగు తల్లికి పూలమాల సమర్పించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు బహిరంగ లేఖ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ ఏడాది నుంచైనా ఏపీ అవతరణ దినోత్సవాన్ని నవంబర్ 1న నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అధికార భాషా సంఘం స్థానంలో మాతృ భాషాభివృద్ధి ప్రాధికార సంస్థను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేసి తెలుగు భాషను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు మనము మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి బహిరంగ లేఖను విడుదల చేస్తున్నాం. మనం ఈ సందర్భంగా వారిని 2 విన్నపాలు చేస్తున్నాం. ఒకటి, నవంబర్ 1 మన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం. రేపు నవంబర్ 1ని అధికారికంగా మన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంగా ప్రభుత్వమే నిర్వహించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి పదే విన్నవిస్తున్నాం. ఎందుకు ప్రత్యేకంగా విన్నవించడం అంటే, పోయిన సంవత్సరం చేయలేదు. అంతకుముందు కూడా 2014 నుంచి 2019 వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరపకుండానే నిష్క్రమించారు చంద్రబాబు నాయుడు గారు. అంటే ప్రపంచంలో వాడు పేదవాడైనా ధనవంతుడైనా తన పుట్టినరోజును తన శక్తి మేరకు జరుపుకోవడం ఆనవాయితీ. అదొక సంతోషకరమైన దినం, పండుగ రోజులాగా జరుపుకుంటారు ఎవరి శక్తి మేరకు వాళ్ళకి. కానీ ప్రపంచంలో ఒక అనాథగా మిగిలిపోయినటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది అంటే ఆంధ్రప్రదేశ్. అందులో ముఖ్యంగా చంద్రబాబు గారి హయాంలోనే అనాథగా మిగిలిపోయింది ఆంధ్రప్రదేశ్. ఎటువంటి సందేహం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినం చేయడానికి మీకేం మాయరోగం అండి? మాకు అర్థం కావట్లేదు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయింది, కానీ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోలేదు. అందులో తబ్బిబ్బేముంది? ఏ చిన్న బిడ్డను అడిగినా చెప్తాడు. మరి మీకేం మాయరోగం అర్థం కావట్లేదు. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి వచ్చారు, ఆయన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం చేశారు. మరి మీకేం మాయరోగం మాకు అర్థం కావట్లేదు. వేపగుంట గ్రామంలో మాస్టర్ ప్లాన్ సదుపాయాల కల్పన కోసం జీవీఎంసీ సేకరించిన భూములు ప్రభుత్వ భూములు గాని దేవస్థానం భూములు గాని కావని బాధితుల తరపున గారపాటి శరత్చంద్ర స్పష్టం చేశారు. జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ తమ నుంచి కొంత ఆశించారని, అయితే తాము తిరస్కరించడంతో తమ భూములకు సంబంధించి దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు డాబా గార్డెన్స్ విజయ ప్రెస్ క్లబ్ లో మీడియా ముందు తమ ఆవేదన వెల్లగక్కారు. టీడీఆర్ పేర్లతో స్వాహా అంటూ ప్రచురితమైన వార్తల్లో నిజం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆక్షన్లోనే బంజర్ భూములను తాము కొనుగోలు చేశామన్న విషయాన్ని గుర్తు చేశారు. కోర్టు తీర్పు తమకు అనుకూలంగానే ఉందని, తగిన నష్టపరిహారాన్ని ఆశిస్తున్నామని తెలిపారు. చందలాడు వీరభద్రరావు గారి పేరు, సదరం అప్పలనాయుడు గారు, వారి కుటుంబ సభ్యులు, పెతకంశెట్టి అప్పలనరసింహ గారు, అందరి పేర్లు ఉన్నాయి. వారి ఆస్తికి మాకు ఎటువంటి సంబంధం లేదు. మేమంతా కూడా వారి దగ్గర కొనుగోలు చేశాం కాబట్టి మాకు ఎటువంటి రకరకాల ఆపాదనలు జరిగినాయండి. మా ఆస్తి వరకే మా ఆస్తి వరకు మేము స్పష్టమైన కోర్టు తీర్పు పొంది ఉన్నాం. కోర్టు అవార్డ్స్ అని చెప్పి రాజుగారు మైనర్ అయినప్పుడు జిల్లా కలెక్టర్ గారికి బంజరు భూములు వేలం వేసే హక్కు కోర్టు ద్వారా దఖలు పడింది. ఇది మేము పూర్తిగా న్యాయబద్ధమైన ప్రక్రియ తప్ప ఈ కొనుగోలు అనేది పూర్తిగా న్యాయబద్ధమైన ప్రక్రియ తప్ప కొనుగోలు అనేది దీంట్లో ఎటువంటి పొరపాట్లు లేవండి. పూర్తిగా మద్రాస్ ప్రెసిడెన్సీ గైడ్ లైన్స్ ప్రకారము, అప్పటి ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం మాత్రమే జరిగిన బహిరంగ వేలం. బంజరుని వేలం వేశారండి వాళ్ళు. ఎటువంటి ఫలసాయం లేని ఇదండి. 537 ఇదిగోండి ఇక్కడ కోర్టు ఆర్డర్ సార్. నాకు న్యాయం ఒకటే సార్.
ఆయన నా దగ్గర పూర్తి సమాచారం ఉంది, ఇది దేవస్థానం భూములు ప్రభుత్వ భూములు అన్నారు. ఇది ప్రభుత్వమే యాక్షన్ చేసిన భూమి. వారు మాకు అమ్మింది, మాకు అమ్మింది బహిరంగ తిరిగి వారికి ఎలా దక్కలు పెడుతుందో వారే చెప్పాలి. తర్వాత మేము మూడు కోరామండి మీ ముఖంగా. ఒకటి, రాజుగారు దేవస్థానానికి ఇచ్చిన పట్ట ఆయన దగ్గర పూర్తి సమాచారం ఉంది. 2, టీడీ నెంబర్, ప్రతి గ్రామానికి టీడీ నెంబర్ ఉంటుంది, ఇనాం కమిషనర్ గారు ఇస్తారు. అది. 3వది 1949 సంవత్సరంలో 31/1/1950 సంవత్సరంలో ఏదైతే ఇనాం సెటిల్మెంట్ ఆఫీసర్ గారు రైతులకు అనుకూలంగా ఇచ్చిన తీర్పుని దాన్ని మీ సమక్షంలో ఆయన మాకు తెస్తే కనుక స్పష్టంగా మేము ఇది దేవస్థానం భూమి కాదు అని చెప్పి దీని మీద వేపకొండ గ్రామం మీద దేవస్థానం హైకోర్టు వారు, గౌరవ హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు ఇచ్చిన స్టే కూడా వారికి తెలుసు, ఆ నాలెడ్జ్ ఉందండి. అవన్నీ తెలిసి ఆయన సమాజాన్ని పక్కదారి పట్టించే దిశగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు అది తప్పని నేను ఖండిస్తున్నానండి. మేము కోరేది ఒకటే, దేవస్థానానికి పూర్తి సమాచారం, వారి దగ్గర దేవస్థానానికి పూర్తి సమాచారం ఉందన్నారు కాబట్టి మేము ఎవరైతే మూర్తి యాదవ్ గారు ఉన్నారో, నేను బహిరంగంగా చెప్తున్నాను, మూర్తి యాదవ్ గారు మీకు మేము ఒకటి తెలియజేసుకుంటున్నాం. మీరు రాజుగారు దేవస్థానానికి ఇచ్చిన పట్టా ఒకటి మొదటిది. 2వది, ఇనాం కమిషనర్ గారు టీడీ నెంబర్ ఇస్తారు ప్రతి గ్రామానికి, అదొకటి. 3వది 3/1949 సంవత్సరంలో 31/1/1950 సంవత్సరంలో రైతులకు అనుకూలంగా సెటిల్మెంట్ ఆఫీసర్ గారు ఇచ్చిన తీర్పుని ఆ కాపీ ఒకటి. ఆ 3 మాకు మీరు చేస్తే మేము ఈ పెద్దల సమక్షంలో, ప్రజల సమక్షంలో, అధికారుల సమక్షంలో, న్యాయమూర్తుల సమక్షంలో, న్యాయవాదుల సమక్షంలో దీన్ని ప్రెస్ మీట్ పెడతానికి మేము రెడీ. రైతులదా దేవస్థానందా అనేది మాకు ఈ రోజున దానికి మాకు స్పష్టత ఇవ్వాలి. ఎందుకంటే మా దగ్గర పూర్తి సమాచారం ఉంది. మా దగ్గర ఉన్న సమాచారం మేరకు మేము మీకు అన్ని కూడా మాస్టర్ ప్లాన్, దాని ప్రకారం కాపీలు, మేము పొందిన కోర్టు తీర్పు, గతంలో 1993లో జరిగిన ల్యాండ్ నోటిఫికేషన్, మౌలిక వసతుల కల్పన నిమిత్తము ఇవన్నీ కూడా ఉన్నాయి. 2018 సంవత్సరంలో 2019 సంవత్సరంలో మాస్టర్ ప్లాన్ మేము వెళ్ళింది 2018లో అండి హైకోర్టుకి. అది మేము 5 సంవత్సరాలు న్యాయ పోరాటం చేసి మేము చేసాం. ఇప్పటికైనా కానీ మా పట్ల అనుచిత లబ్ధి పొందకుండా, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయకుండా, మమ్మల్ని దేవస్థానం అని మేము ఇతరత్ర మేము ఏదో పొందుతున్నామని ఇది లేకుండా మమ్మల్ని ఆయన బ్లాక్మెయిల్ చేశారు. ఆయన చెప్పిన దానికి నేను అంగీకరించకపోవడం వల్ల ఆయన మమ్మల్ని ఈ రకంగా సమాజంలో మమ్మల్ని ఇచ్చేశారు, నిందల పాలు చేశారు మమ్మల్ని. మాకేంటంటే అది చాలా ఇబ్బందికరమైన అంశం అండి, చాలా. ఎందుకంటేనండి మేము న్యాయపోరాటం ద్వారా సంపాదించుకున్న హక్కు మాది. మేము కోల్పోయిన హక్కును మేము సంపాదించుకున్నాం న్యాయపోరాటం ద్వారా. గౌరవ న్యాయస్థానాలు న్యాయమూర్తులకి వాళ్ళ తీర్పులను అపహాస్యం చేసే విధంగా ఆయన మాట్లాడుతున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద ఓ యువకుడు బైక్ ప్రమాదంలో గాయపడ్డాడు. అదే సమయంలో నెల్లూరు వెళ్తున్న రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత వెంటనే స్పందించి తన కాన్వాయ్ని ఆపారు. కారు దిగి యువకుడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అతడిని తక్షణం దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందేలా చూడాలని సిబ్బందిని ఆదేశించి తన మానవత్వాన్ని చాటుకున్నారు. సమాజంలో ఎంతో మందికి ప్రాణదాతలుగా నిలుస్తున్న వైద్యులను సత్కరించడం తన అదృష్టంగా భావిస్తున్నానని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అన్నారు. ఎంవీపీ కాలనీలో ప్రముఖ పల్మనాలజిస్ట్ కేత ఫణీందర్ ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం పలువురు వైద్యులను, గురువులను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టిన ఘనత డాక్టర్ ఫణీందర్కు దక్కుతుందన్నారు. డాక్టర్ కె ఫణీందర్ మాట్లాడుతూ సామాన్య మధ్యతరగతి ప్రజల కోసం లివర్, లంగ్స్, ఫంక్షన్ ఎకో, గుండెకి సంబంధించిన 16 రకాల పరీక్షలను ఉచితంగా నిర్వహించినట్టు తెలిపారు. మరి ప్రముఖ వైద్యులు అలాగే పేదలకి ఆపన్నాస్తం అందించే డాక్టర్ ఫణీందర్ గారు ప్రముఖ పల్మనాలజిస్ట్ వైద్యులు. కోవిడ్లో ఎంతో మంది ఈ ఊపిరితిత్తులతో పాటు అనేక సమస్యలు ఎదుర్కొన్నప్పుడు
చాలా మందికి ఆయన ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ తన ప్రాణాలకు సైతం ఎదురొడ్డి చివరకు మాస్క్ ధరించి ఎంతోమందికి వైద్యం అందించి ఆయన చాలా మంది ప్రాణాలు నిలబెట్టారు. 100% స్ట్రైక్ రేట్తో తన వద్దకు వచ్చిన ప్రతి రోగికి కూడా ఖచ్చితంగా బ్రతికిచ్చే విధంగా ఆయన 100% కృషి చేసి విజయం సాధించారు. మరి అనేక ఆయనకి జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ అలాగే వృత్తిపరంగా కూడా సేవాపరంగా కూడా అనేక అవార్డులు లభించాయి. ఈరోజు మరి తాను ఎవరిదైతే తనతో పాటు విద్యాభ్యాసం నేర్చుకున్నానో వారందరినీ కూడా గురువులందరినీ కూడా సీనియర్ వైద్యులను సత్కరించుకునే కార్యక్రమం ఏర్పాటు చేశారు. అదేవిధంగా తన సేవలను మరింత విస్తృతపరచాలని ఇక్కడ ప్రత్యేకంగా హాస్పిటల్స్ని ప్రముఖ వైద్యులను కూడా అందుబాటులో తీసుకొచ్చారు. వారితో పాటు ఈరోజు మరి మెడికవర్ ఎంఎస్ సౌజన్యంతో ప్రత్యేకంగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి అందులో అన్ని పరీక్షలు కూడా ఉచితంగా ఏర్పాటు చేశారు. చాలా మంది వచ్చి మనం కింద నుంచి వచ్చినప్పుడు చూసాం, చాలా మంది కొంతమంది వేరు రక్త పరీక్షలు చేయించుకుంటున్నారు. మా క్లినిక్ అండ్ మల్టీ స్పెషాలిటీ క్లినిక్స్ ఇనాగ్రేషన్కి విచ్చేసిన శ్రీ వెలుగుపూడి రామకృష్ణ బాబు గారు నాకు చిరకాల పరిచయతులు. ఆయన 2000 నుంచి ఈయన పట్టాభి గారు అందరూ బాగా పరిచయస్తులైన మనుషులు. ఆయన ఇవాళ మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు ధన్యవాదాలు. ఆయన మాకు గురువు గారితో సమానం. అన్ని దూరం నుంచి అన్ని గైడెన్స్ ఇస్తుంటారు, మనుషులు పంపిస్తుంటారు. ఈ విధంగా ఆయనకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ సందర్భంలో మీకు కొంచెం ఫ్రీ హెల్త్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశాము. లివర్ స్క్రీనింగ్ అంటే ఫైబ్రో స్కాన్ అని పెట్టాము. అలాగే లంగ్స్కి లంగ్ ఫంక్షన్ టెస్ట్ పెట్టాం. అలానే హార్ట్కి 2D ఎక్కువ పెట్టాం. మిగతావన్నీ రొటీన్ టెస్ట్ అన్నీ అవుతాయి. ఇవన్నీ ఫ్రీగా పెట్టిన ఈ సందర్భంలో అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. వీళ్ళకి మాకు సహకారం అందించిన వాళ్ళు కూడా ఉన్నారు, మెడికవర్ హాస్పిటల్స్ అండ్ ఇండస్ హాస్పిటల్స్. అలాగే మా డాక్టర్స్ అందరినీ, సీనియర్ డాక్టర్స్ అందరినీ సత్కారం చేయడం జరిగింది. సార్ చేతుల మీదుగా అందరూ సన్మానం పొందారు. ఇవాళ అందరికీ ధన్యవాదాలు. అందరికీ విశాఖ ప్రజలకు, ముఖ్యంగా విశాఖ తూర్పు నియోజక ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. ఈ శుభ సందర్భాన మాకు మంచి మిత్రులు డాక్టర్ ఫణేంద్ర గారు వాళ్ళు వైజాగ్ డాక్టర్స్ ప్లాజా అని ఎంబీబీ సెక్టర్ 6లో ఆధునిక సాంకేతిక పరికరాలతో ఈరోజు హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది. ఇందులో ముఖ్య విశేషం ఏంటంటే ఆయన వాళ్ళ గురువుల్ని, ఆయనకు విద్యాబోధన నేర్పించిన వాళ్ళని, వాళ్ళ సీనియర్ డాక్టర్స్ని అందరినీ కూడా సన్మానం చేసి వాళ్ళని సత్కరించి హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగింది. అంటే డాక్టర్ ఫణేంద్ర గారు ఎవరిని మర్చిపోయే వ్యక్తి కాదని దీన్ని బట్టి మనందరికీ అర్థమవుతుంది. ఫణేంద్ర గారి కరోనా సమయంలో మన విశాఖ నగరంలోనే కాకుండా మన విశాఖ జిల్లాలో కూడా ఎవరు అందుబాటులోకి వచ్చినా సరే ఆయనకి ఫోన్లో కానీ ఆన్లైన్లో కానీ కరోనా టైంలో ఎన్నో సేవలు అందించిన వ్యక్తి ఔత్సాహిక చెస్ క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా నేడు ఆంధ్ర యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో అన్రేటెడ్ చెస్ టోర్నమెంట్ 2025 పేరిట పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు రామకృష్ణ, మణికంఠ తదితరులు మాట్లాడుతూ ఆదిత్య చెస్ అకాడమీ విశాఖ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర చెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేష్, చీఫ్ అడ్వైజర్ కేవి శర్మ, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ నరసింహారావు తదితరులు ముఖ్య అతిథులుగా ప్రారంభించారు. అన్రేటెడ్ టోర్నమెంట్ కూడా వైజాగ్లో కండక్ట్ చేసే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడు ఓపెన్ జరిగినా సరే రేటెడ్ అండ్ అన్రేటెడ్ బోత్ ఉండేవాళ్ళు. సో పిల్లలు కొంచెం భయపడే వాళ్ళు కూడా రేటింగ్ ప్లేయర్ అనేసరికి, సో అన్రేటెడ్ ప్లేయర్ అనేసరికి వాళ్ళు కూడా కొంచెం ఆడటానికి చాలా పార్టిసిపేట్ చేయడానికి చాలా యాక్టివ్గా ఉంటున్నారనమాట ఇప్పుడు.
సో ఇప్పుడు 3 రౌండ్స్ అయితే మా పాప 2 రౌండ్స్ వరకు విన్ అయింది. మా పాప వచ్చేసి చెస్ ఆదిత్య అకాడమీలో నేర్చుకుంటుంది అనమాట. 1 year నుంచి నేర్చుకుంటుంది. చాలా హోమ్లీ ఎన్వైరన్మెంట్ అక్కడ క్రియేట్ చేసి పిల్లలకి బేసిక్స్ నుంచి కూడా వాళ్ళు ఎలా ప్రొఫెషనల్ వరకు వెళ్ళాలి అనేది ప్రతి ఒక్క లెవెల్స్ బట్టి ఒక్కొక్కరు టీచ్ చేస్తూ చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఇలాంటి టోర్నమెంట్స్ కూడా ఇంకా ఎక్కువ కండక్ట్ చేయాలని నేను ఇంకా కోరుకుంటున్నాను. మేము శ్రీ ఆదిత్య చెస్ అకాడమీలో మా పిల్లలు కోచింగ్ తీసుకుంటున్నారు, బాబు పాప. ఒక 4 months అవుతుంది మా వాళ్ళు వచ్చి. ఇప్పుడు ఇది జరుగుతున్న టోర్నమెంట్ అన్రేటెడ్ టోర్నమెంట్. ఇది ఇంతవరకు ఏంటంటే రేటింగ్ టోర్నమెంట్స్లోన రేటెడ్ ప్లేయర్స్ అన్రేటెడ్ ప్లేయర్స్ ఇద్దరు పార్టిసిపేట్ చేశారు. బట్ ఇక్కడ అదంతా అన్రేటెడ్ కాబట్టి పిల్లలు కొంచెం బాగానే ఆడుతున్నారు, వాళ్ళు కూడా కోచింగ్ బాగా ఇస్తున్నారు. ఇప్పటికి 3 rounds అయ్యింది. 3 roundsలో బాబు 3 rounds గెలిచాడండి. సో అక్కడ ఆదిత్య చెస్ అకాడమీ అంటే వాళ్ళు బేసిక్స్ నుంచి మనకి చెప్తారు అన్నీను. ఇంప్రూవ్మెంట్ అయితే బాగా కనిపించింది. అంటే ఈ చెస్ నేర్చుకోవడం వల్ల పిల్లల్లో ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్, నెక్స్ట్ వాళ్ళు చదివేటప్పుడు కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కూడా బాగా డెవలప్ అయ్యాయి. సో చెస్ అనేది మాకు బాగా అనిపించిందండి గేమ్. ముందుగా థ్యాంక్ యూ సో మచ్ అండి ఆంధ్ర చెస్ అసోసియేషన్ వారికి. ఈ మధ్య కాలంలోనే గుంటూరులో నేషనల్స్ దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఆంధ్ర చెస్ అసోసియేషన్ దేశానికి గర్వకారణంగా నిలిచిందండి. సో వెంటనే మన విశాఖ జిల్లాలో అన్రేటెడ్ కేటగిరీ వాళ్ళకి ఒక చెస్ టోర్నమెంట్ నిర్వహించాలని ఒక ప్రయోగాత్మకంగా ఆలోచించిన ఆంధ్ర చెస్ అసోసియేషన్ అవకాశాన్ని మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా జరుగుతుందండి. ఈ ప్రయోగాత్మకంగా అన్రేటెడ్ కేటగిరీలో ఉండే పిల్లలందరినీ కూడా వాళ్ళలో ఉండే కాన్ఫిడెన్స్ లెవెల్స్ని బిల్డ్ చేయడానికి కానీ, వాళ్ళకి సంబంధించిన కాగ్నిటివ్ స్కిల్స్ కానీ ఇవన్నీ ఇంప్రూవ్ చేయడం కోసం వాళ్ళలో ఈ ఫియర్ ఏదైతే ఉందో అది పోవడానికి కానీ అన్రేటెడ్ కేటగిరీకి ఎక్స్క్లూజివ్గా ఒక టోర్నమెంట్ అనేది నిర్వహించి ఆ అవకాశాన్ని ఆదిత్య చెస్ అకాడమీ వారికి ఇచ్చిన ఆంధ్ర చెస్ అసోసియేషన్ వారికి అండ్ అలానే ఆల్ విశాఖ చెస్ అసోసియేషన్ వారికి మా కృతజ్ఞతలండి. సో ఈ టోర్నమెంట్ వాళ్ళకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో ఉండే ఫోకస్ లెవెల్స్ కానీ ఇవి రేటెడ్ టోర్నమెంట్స్లో వాళ్ళు రేటింగ్ అచీవ్ చేయడానికి ఈ అన్రేటెడ్ టోర్నమెంట్ అనేది ఉపయోగపడుతుందండి. ఎందుకంటే అన్రేటెడ్ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు రికార్డుల కంప్యూటరీకరణపై ఓరియంటేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఏపీ వక్ఫ్ బోర్డు సీఈఓ షేక్ మహమ్మద్ అలీ, మైనార్టీ వెల్ఫేర్ అధికారి సత్యపద్మ తెలిపారు. అక్కైపాలెం మౌలానా అబుల్ కలాం ఆజాద్ కమ్యూనిటీ హాల్లో శనివారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ ఫరూక్ ఆదేశాల మేరకు ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన ముతవల్లీల నిర్వహణ కమిటీల కోసం వక్ఫ్ రికార్డుల కంప్యూటరీకరణపై ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. వక్ఫ్ రికార్డులు, ఆస్తులు, ఆదాయ నిర్వహణలో పారదర్శకతను పెంచి మిగిలిన ఆదాయాన్ని ముస్లిం సమాజ సంక్షేమానికి ఎలా ఉపయోగించాలో మార్గనిర్దేశం చేశామన్నారు. వివిధ ప్రాంతాల నుంచి కొందరు ముస్లిం ప్రతినిధులు వచ్చి ఆక్రమణకు గురైన వక్ఫ్ భూముల విచారణ జరిపి వాటిని కాపాడాలని కోరారు. బల్క్ డ్రగ్స్ పార్క్ వద్దు, గంగమ్మ తల్లి ముద్దు తర్వాత 2.5 ఎకరాలు ఉంటే అందులో కూడా 85 సెంట్లు పైన కబ్జా అయిపోయింది. ఈరోజు మాకు బరియల్ గ్రౌండ్కి 1 ఎకరా చిల్లర మాత్రమే మిగిలి ఉంది. ఈరోజు 4 మసీదుల తాలూకా అక్కడ తీసుకొచ్చి శవాలు పూడ్చేయడం జరుగుతుంది. ఆ ప్లేస్ చాలట్లేదు, అది తదుపరి నిండడం వచ్చింది. మేము కలెక్టర్ గారిని వెళ్ళి సంప్రదించాం. వారు ఆల్రెడీ ఆ కబ్జాదారులకి ఇంతకుముందు ఇల్లులు అలాట్ చేసామండి, మీరు వాళ్ళ తాలూకా డీటెయిల్స్ పట్టరమన్నారు. మేము వక్ఫ్ బోర్డులో అది మాట్లాడటం జరిగింది. అది వస్తే వాళ్ళని ఎక్కడో బయట పంపించి ఏదో ఇల్లులు ప్రొవైడ్ చేసి మాకు ఖాళీ చేసి ఇస్తామని వాగ్దానం చేశారు కలెక్టర్ గారు. ఆ దాంట్లో కృషి చేస్తే ఈరోజు మేము దాన్ని తాలూకా ఒక తీసి వక్ఫ్ బోర్డు సిఓ గారు రావడం జరిగింది. మా డైరెక్టర్ గారు కూడా వచ్చారు. వాళ్ళకి రికార్డు ఇచ్చి అది తొలగించి మాకు హ్యాండ్ చేయాలి. ఆ పాతది ఏదైతే 2.5 ఎకరాలు కబ్జా అయిందో దాని బదులు 10 ఎకరాలు ఇస్తారని వాగ్దానం చేశారు. ఈరోజు ఇంచుమించు 100 కోట్ల ఆస్తి దాని విలువ కట్టారు జాయింట్ కలెక్టర్ గారు అప్పుల్లో. అది మాకు దాని సేమ్ వాల్యూలో ఇవ్వాలని మేము కోరుకుంటూ, ముఖ్య ఉద్దేశం ఏంటంటే వక్ఫ్ ప్రాపర్టీస్ని ప్రొటెక్ట్ చేయటము. ఆ ప్రొటెక్ట్ చేయాలంటే ముందు మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ భద్రపరచాలంటే దేంట్లో భద్రపరచాలా? మనం ఇంట్లో పెట్టుకుంటే ఏదన్నా కావచ్చు. దానికన్నా మనం డిజిటల్లీ ఈ యుగంలో ఉన్నాం కాబట్టి మన ఈ డాక్యుమెంట్స్ వక్ఫ్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తము
ఒక కంప్యూటర్లో మొత్తం ఒక పోర్టల్లో ఒక సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్ తీసుకురావటం జరిగింది. ఆ పోర్టల్లో భద్రపరిస్తే ఈ రికార్డు మొత్తం రాబోయే తరాల వారికి కూడా చూసుకోవటానికి వీలుగా ఉంటుంది. దానికి సంబంధించిన సమాచారం ఆన్ హ్యాండ్గా ఉంటుంది. ఆ తర్వాత మనం ఎప్పుడైనా అవసరం ఉంటే మనకి లీగల్ డిస్ప్యూట్ వచ్చినప్పుడు కానివ్వండి, స్పాట్ మీద రెవెన్యూలో డిస్ప్యూట్ వచ్చినప్పుడు కానివ్వండి, అవి చూపించి ఇది ఆల్రెడీ ఈ పోర్టల్లో ఉందమ్మా, దీని గురించి మీరు చూడండి అని వాళ్ళు కూడా చూసుకోవచ్చు. ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు, మేము కూడా చూసుకోవచ్చు. ఆ చూసుకోవటం వల్ల మా పార్టీ మాకు భద్రపరిచే అని చెప్పేసి గవర్నమెంట్ ఉద్దేశం. దాని ప్రకారం మేము వచ్చామండి. అందరికీ మా శ్రీకాకుళం నుంచి, విజయనగరం నుంచి, విశాఖపట్నం, అన్ని చోట్ల నుంచి మా వక్ఫ్ ఇన్స్టిట్యూషన్ మేనేజ్ చేసే వాళ్ళ ముతవల్లి మేనేజ్ కమిటీ రావటం జరిగింది. ఏం లేదు, ఈ కంప్యూటరైజేషన్ వల్ల వక్ఫ్ ప్రాపర్టీస్ అందరూ కూడా వాచ్ చేసుకోవచ్చు. స్టేట్లో ఉన్న వాళ్ళైనా సరే, ఎవరైనా సరే, ఓవరాల్ ఇండియాలో అది ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, ఎంత ఎన్క్రోచ్మెంట్ ఉంది, మాకు కూడా ఐడియా వస్తుంది. ఆ ఎన్క్రోచ్మెంట్ వల్ల ఏంటి ప్రొటెక్షన్ అనేది మాకు ఐడియా వస్తుంది. ఎంత ఆ ఎన్క్రోచ్ అయినవి ఎలా ప్రొటెక్ట్ చేయాలి. సో దానికోసం గాను మేము బోర్డు మెంబర్స్ విత్ చైర్మన్ అండర్షిప్ మేమేం చేశామంటే ఈ రెస్పెక్టివ్లీ దీంతో పాటు లెటర్ కూడా మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి రాయటం జరిగింది. ఏమని, ట్రిబ్యునల్కి రెగ్యులర్ జడ్జెస్ కావాలని. ఎందుకనంటే ఈ ఎన్క్రోచ్మెంట్స్ రికవర్ చేయాలంటే మనకు కావాల్సింది ఏంటి, ట్రిబ్యునల్. ఆ ట్రిబ్యునల్ ఏర్పాటు 1 నెలలోనే జరగబోతుంది. ఆ రెగ్యులర్ జడ్జెస్ వస్తే ఆ ట్రిబ్యునల్లో ఎవరైతే కేసులు వేస్తారో ఎన్క్రోచ్మెంట్స్కి మేము వేస్తామో అది రికవరీ 1 మంత్లో తీసుకెళ్లి ఆ వచ్చిన ఆర్డరు ఆ రెస్పెక్టివ్ ఏరియాస్లో సిఇఓ గారు పోలీసు ప్రొటెక్షన్ తీసుకొని ఆ ఎన్క్రోచెస్ని మనం ఖాళీ చేయించేయచ్చు. సో ఇవన్నీ కూడా ఒక లింకప్గా వెళ్తున్నాయి. సో మేము వచ్చిన బోర్డు ఏదైతే 11 నెలల కాలంలో ఇవన్నీ కూడా చేసుకుంటా వచ్చాము. మునిపెప్పుడు కూడా ఇలా బోర్డు మెంబర్స్ కానీ, చైర్మన్ గారు కానీ ఎవరు కూడా ఇన్స్పెక్షన్కి రావటం అనేది, సిఇఓ గారు కానీ ప్రతి జిల్లాకి వెళ్ళి ఏమేమి ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నాయి, ఏమేమి ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎంత ఇన్కమ్ ప్రాపర్టీ వక్ఫ్ బోర్డుకి జనరేట్ అవుతున్నది, ఆ జనరేట్ అయిన ఇన్కమ్ ఎంత సర్వీస్కి ఉపయోగించామో, పేద పిల్లలకి చదువులకి ఉపయోగించామా, లేకపోతే ఏదైతే మేము పెట్టబోతున్నామో తాలీమే హునర్ ఇట్లా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్కి ఉపయోగించటం ఎన్నడూ కూడా మునుపెన్నడూ జరగలేదు. మేము ఇవన్నీ అమల్లోకి చేయబోతున్నాము. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజాయిపేట గ్రామంలో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటును రద్దు చేయాలని బల్క్ డ్రగ్ పరిశ్రమ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు జి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు విశాఖ జగదాంబ సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బల్క్ డ్రగ్స్ పార్కు వద్దు, గంగమ్మ తల్లి ముద్దు అంటూ గత 35 రోజులుగా శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని వాపోయారు. పోలీస్ పికెట్లు పెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. రాజాయిపేట గ్రామంలో పోలీస్ పహారా పెట్టి నిరసన తెలిపే హక్కును, జీవించే హక్కును, ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని మండిపడ్డారు. మత్స్యకారులపై పోలీసు నిర్బంధాన్ని ఖండించారు. ప్రభుత్వం బల్క్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటు చేయడం కోసం సన్నాహాలు చేస్తా ఉన్నారు. బల్క్ డ్రగ్స్ పార్క్ రద్దు చేయాలని గత 35 రోజులుగా ఆ ప్రాంతానికి చెందినటువంటి మత్స్యకారులు, రైతులు శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతూ ఉంది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి నిర్బంధాన్ని ప్రయోగించి ఈ ఉద్యమాన్ని అణచాలని చెప్పి చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి హెట్రో డ్రగ్స్ కంపెనీ వల్ల ఆ కంపెనీలో వాడే వ్యర్థ రసాయన జలాలు సముద్రంలో కలిసి మత్స్యవేట నశించిపోయి మత్స్యకారులందరూ కూడా వలసలు పోవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా వాయు కాలుష్యం, జల కాలుష్యం వల్ల చర్మ వ్యాధులు, ఊపిరితిత్తు వ్యాధులు, క్యాన్సర్ వ్యాధులు బారిన పడి అనేక మంది మరణించడం జరిగింది. అనేక మంది ఇప్పటికి కూడా లక్షల రూపాయలు అప్పులు చేసి ఆసుపత్రికి ఖర్చు చేసిన ప్రాణాలు దక్కించుకోలేనటువంటి పరిస్థితి. రుషికొండ ప్యాలెస్ ను రాష్ట్ర మ్యూజియం గా ప్రకటించాలని బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద నిరసన తెలిపింది. రుషికొండ ప్యాలెస్ ను అమ్మేది ఎవడురా, కొనేది ఎవడురా అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి వెంకటరమణ మాట్లాడారు. రాష్ట్ర విభజన తరువాత మన రాష్ట్రానికి మ్యూజియం లేనందున రుషికొండ ప్యాలెస్ ను రాష్ట్ర మ్యూజియం గా ప్రభుత్వం ప్రకటించాలని కోరారు. అలాగే జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, పరిశోధకులకు కావలసిన సాంకేతిక సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
చూసుకోండి ప్యాలెస్ అమ్మే వస్తువులను కాపాడండి, ప్రభుత్వ ఆస్తులను కాపాడండి, ప్రైవేటీకరణను వ్యతిరేకించండి, ప్రైవేటీకరణను వ్యతిరేకాలను రాష్ట్ర మ్యూజియం చేయాలి, చూసుకోండి ప్యాలెస్ రాష్ట్ర మ్యూజియం గా చేయాలి, చూసుకోండి ప్యాలెస్ రాష్ట్ర మ్యూజియం గా చేయాలి. విశాఖపట్నం ఒక అందమైన నగరం, పారిశ్రామిక అభివృద్ధి చెందినది, పర్యాటకానికి అభివృద్ధి చెందినది. బౌద్ధ కాలం నుంచి విశాఖపట్నం ఒక అద్భుతమైన నగరం ప్రపంచంలో. అలాంటి నగరంలో కొండలు సముద్రాలు ఉన్నటువంటి సుందరమైన నగరంలో ఋషికొండ ప్యాలెస్ని గత ప్రభుత్వం ప్రజాధనంతో 500 కోట్ల రూపాయలు వెచ్చించి ఒక ప్యాలెస్ నిర్మించింది. ప్యాలెస్ నిర్మాణమే తప్పు. ఇప్పుడున్న ప్రభుత్వం అప్పుడు ఏం చెప్పిందంటే ప్యాలెస్ నిర్మాణం సిఆర్జెడ్ వైలేషన్ ఉంది, పర్యావరణ వైలేషన్స్ ఉన్నాయి, అటవీ హక్కుల చట్టం వైలేషన్స్ ఉన్నాయని చెప్పి ఈరోజు అదే ప్యాలెస్ని ప్రైవేటు పరం చేయాలని ఆలోచించేస్తుంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము విశాఖపట్నంలో ఉన్నటువంటి కూటమి ఎమ్మెల్యేలందరికీ కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది మీ ద్వారా, మీడియా ద్వారా. అదేవిధంగా రాష్ట్ర స్పీకర్ గారికి కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఏమన్నారంటే ఆ ప్యాలెస్ని ఎవరికి ఇవ్వము, ప్రభుత్వమే నడిపిస్తుంది, తప్పకుండా ప్రజల పరం చేస్తామని మాట ఇచ్చారు. కానీ ఈరోజు ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేయాలి. నేటి ప్రభుత్వం పర్యాటక శాఖ నుండి ఒక పబ్లిక్ హీరింగ్ పెట్టింది. ఆ పబ్లిక్ హీరింగ్ పెట్టడమే తప్పు. ఎందుకు తప్పు అంటున్నామంటే సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి, అది క్లియర్ అవ్వకుండా పర్యాటక ప్రాంతం వాళ్ళు ఈ పబ్లిక్ హీరింగ్ వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా ఎందుకు ప్యాలెస్ని మ్యూజియం చేయాలనుకుంటున్నామంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రానికి మ్యూజియం లేదు. రాష్ట్ర మ్యూజియం చేసినట్లయితే పర్యాటకులు చాలామంది వస్తారు. నేల, నీరు, ప్రకృతిని నాశనం చేసే గూగుల్ డేటా సెంటర్కు ప్రశాంతమైన విశాఖను అప్పనంగా దారాదత్తం చేయడానికి ఈ ప్రాంతం మీ అడ్డానా అంటూ సీఎం చంద్రబాబును దక్షిణ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ నిలదీశారు. ఈ మేరకు ఆసిల్మెట్టాలోని తన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ తీరుపై మండిపడ్డారు. ప్రజలు నమ్మి మీకు ఓటు వేశారని, కేవలం 5 ఏళ్ల పాలనకు మాత్రమే అధికారం ఇచ్చారన్న విషయాన్ని చంద్రబాబు గుర్తెరగాలని అన్నారు. ప్రజలను మోసం చేసి ప్రశాంతమైన విశాఖ నగర వనరులను నాశనం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అభివృద్ధికో సంస్థలు తీసుకురావడానికో ఉద్యోగాల కల్పన విషయంలోనో ఎక్కడా కూడా ఏ ప్రభుత్వం మేము అధికారంలో ఉన్నా కానీ మరొకరు అధికారంలో ఉన్నా కానీ ఈ అటువంటి వ్యవహారానికి మేము వ్యతిరేకం కాదు. కానీ ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ గూగుల్ డేటా సెంటర్ పేరు చెప్పి ఈ ప్రచార యావ ఏదైతే ఉందో, పేరు గొప్ప ఊరు దెబ్బ కింద ఉంది, పైన పటారం లోన లొటారం. నేను అడుగుతా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారిని కానీ ఈ రాష్ట్రం ఉన్నటువంటి మంత్రివర్గాన్ని కానీ, అయ్యా బాబు రాష్ట్రంలో వైద్యం నారాయణ హరి అనే పరిస్థితిలో ఉన్నారు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు లేవు, ప్రభుత్వ మెడికల్ కాలేజ్ మా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు, వాటిని కట్టండి అంటే ఏడాదికి 1000 కోట్లు ఖర్చు పెట్టలేం, 5 ఏళ్లలో 5000 కోట్లు ఖర్చు పెట్టే ఆర్థిక పరిస్థితి రాష్ట్రానికి లేదు అని చెప్పి పీపీపీకి అప్పచెప్తున్న మహానుభావులారా, మరి 22,000 కోట్ల రూపాయల రాయితీలు మీరు ఎలాగిస్తున్నారు? మీరు రాయితీలు ఇవ్వడాన్ని నేను తప్పుపట్టను, కానీ ఒక ప్రభుత్వానికి ముందుగా ప్రజల యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి వైద్యం ఏదైతే ఉంటుందో అది ఉచితంగా ప్రజల హక్కుగా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఓ ప్రభుత్వానికి ఉంటుంది. కానీ దాన్ని పెడదోవ పెడుతూ ఈరోజు 22,000 కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏం చేశారు, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అన్నది చాలా క్లియర్ కట్ గా క్లుప్తంగా, ఇది ఒక భ్రమ పదార్థం ఏం కాదు, మీ అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్తాను. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆదాని డేటా సెంటర్ అని చెప్పి మనం శంకుస్థాపన చేసుకున్నాం. అప్పట్లో ఆదాని డేటా సెంటర్, ఎప్పట్లో గూగుల్ డేటా సెంటర్. మారింది ఏంటి అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆదాని గారితో చెప్పారు, అయ్యా మీరు ఈ డేటా సెంటర్ అని పెడితే ఇక్కడ కేవలం డేటా సెంటర్ ఈజ్ ఓన్లీ మెంట్ ఫర్ స్టోరేజ్ పర్పస్. మనం ఏదన్నా గూగుల్లోనూ ఇంకో దగ్గర ఎక్కడైనా సెర్చ్ చేస్తే మనం అడిగినటువంటి ప్రశ్న అది తీసుకుని డేటాలో పెట్టుకుని ఆ డేటాలో ఉన్నటువంటి సమాధానాన్ని రిట్రీవ్ చేసి మళ్ళీ ఆ యూజర్ కి అందించేటువంటి కార్యక్రమమే డేటా సెంటర్ ద్వారా అవుతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ అ స్టోరేజ్ యూనిట్. ఎవరైనా సరే గవర్నమెంట్ ఏ ఉండొచ్చు. ఐ కంగ్రాచులేట్ లోకేష్ సార్ టు బ్రింగ్ దిస్ 1 gigawatts Google, Adani and Airtel. But one thing Lokesh should not forget, ఈ డేటా సెంటర్ అనేది
ఈ విశాఖపట్నంలో 2003లో శంకుస్థాపన జరిగింది అదానీ గ్రూప్ తో 300 వాట్స్ 300 మెగావాట్స్ తో, అంటే 1000 మెగావాట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 గిగావాట్. చూస్తున్నాను, 1000 మెగావాట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 గిగావాట్స్ 2023 జగన్మోహన్ రెడ్డి గారితో జరిగింది. బట్ కండిషన్ ఓకే ఏంటి? ట్రాన్స్పరెంట్ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ అప్రూవల్. చూడండి ఎంత చక్కగా ట్రాన్స్పరెంట్ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ అప్రూవల్ అర్థం చేసుకోవాలన్నమాట. ఈరోజు ఈ గజల్స్ ఎనర్జీ గజల్స్ అన్నింటినీ కూడా వెస్టర్న్ కంట్రీస్ అన్ని కూడా తరిమేస్తున్నాయి. సీఎంఆర్ షాపింగ్ మాల్ అధినేత మావూరి వెంకటరమణ దివ్యాంగులకు అందిస్తున్న సహాయ సహకారాలకు సంపూర్ణ వికలాంగుల సంస్థ అధ్యక్షురాలు రాజేశ్వరి కృతజ్ఞతలు తెలిపారు. సంపూర్ణ సంస్థలో ఉన్న దివ్యాంగులు తయారు చేసిన దీపావళి ప్రమిదల స్టాల్ను సీఎంఆర్ షాపింగ్ మాల్లో ఏర్పాటు చేశారు. ఈ స్టాల్ను మాల్ ప్రతినిధి మాడా ప్రారంభించారు. సంపూర్ణ వికలాంగుల సంస్థకు సీఎంఆర్ యాజమాన్యం తరపున 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాడా మాట్లాడుతూ ప్రతి దీపావళికి దివ్యాంగులు సీఎంఆర్ షాపింగ్ మాల్లో స్టాల్ ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నామని తెలిపారు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు సార్. సంపూర్ణ వెల్ఫేర్ డిజిటల్ హ్యాండిక్రాఫ్ట్స్ వారికి ప్రతి సంవత్సరం సీఎంఆర్ మావూరు వెంకటరమణ గారు 25,000 రూపాయలు ప్రమిద నిమిత్తం కొనుగోలుదానికి 25,000 రూపాయలు ప్రతి సంవత్సరం వాళ్ళ దాశానికని ఇస్తున్నారని ఖర్చుల నిమిత్తం. టోటల్గా 50,000 ప్రతి సంవత్సరం కూడా అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం సుమారు 20 సంవత్సరాలు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బాణాసంచా విక్రయ దుకాణాల వద్ద భద్రత కొరవైంది. అగ్నిమాపక నిబంధనలకు కొన్ని దుకాణాల వద్ద గాలికి వదిలేశారు. అనుమతులు లేకుండా కొన్ని దుకాణాలను ఏర్పాటు చేసినట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పోలీసు అధికారులు రంగప్రవేశం చేశారు. డీసీపీ, ఈస్ట్ ఏసీపీలు దుకాణాల లైసెన్సులను తనిఖీ చేశారు. లైసెన్సులు లేకుండానే అనధికారికంగా దర్జాగా వ్యాపారం సాగిస్తున్న వ్యాపారులపై కొరడా జులిపించారు. ప్రతి ఒక్కరికి అదే నేను ఒక అరగంట చేస్తాను 1 అవర్. ఎలా మరి నూట 32 అందుకే 2 వచ్చేస్తుంది మాకు. వాజినెస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీ అవతరణ దినోత్సవాన్ని నవంబర్ 1నే నిర్వహించాలి. సీఎంకు బహిరంగ లేఖ రాసిన తెలుగుదండు. రాష్ట్రంలోనే మొదటిసారిగా విశాఖలో డిస్ట్రిక్ట్ ఓపెన్ అన్రేటెడ్ చెస్ టోర్నమెంట్ నిర్వహించిన ఆదిత్య చెస్ అకాడమీ. విశాఖ మీ అడ్డానా, ఇక్కడ వనరులను నాశనం చేస్తామంటే చూస్తూ ఊరుకోం. సీఎం చంద్రబాబుకు వైసీపీ నేత వాసుపల్లి హెచ్చరిక. వాజిన్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.